అబ్బా జాను, నిన్న కొట్టిన కొరడా దెబ్బలకి నువ్వు కాపడం పెట్టిన నొప్పులు ఇంకా తగ్గలేదే. మరి అబ్బా ఇంట్లోనే ఉండక తిన్న చోటకే రావాలా? చెండాలంగా ఇంకేమన్నా బయటపడి ఇక్కడే ఉన్నాడు కదా అని ఉతికించుకోవడానికి కాకపోతే మీ అమ్మతోడు. అపశకునంగా వాణ్ణి భయపెట్టకే. ఆ శేషు అడుక్కునేటప్పుడు వచ్చి రమ్యని చంపబోయాడు మేడం. అంత భయపడే బదులు వెళ్ళిపోదాం పదయ్యా. శేషు ఉన్నాడే, మనం వెళ్ళిపోతే ఎలా? వాడు అక్షరకు దొరికితే సారీ. ఇక్కడ లేడేమో అక్షర. ఉంటాడండి, వెతుకుదాం. ఏముంటున్నావయ్యా? అడుక్కునేవాడి వేషంలో దాన్ని చంపేయబోయింది శేషుయే అని అక్కడున్న పోలీసులకి తెలిసిపోయిందా? అసలు వాడెందుకు వెళ్ళాడు? మనల్ని ఇలా టెన్షన్ పెట్టడం. మరి ఆ పోలీసు అక్షరకి చెప్పే ఉంటాడుగా. చెప్పకుండా ఉంటాడా? అందుకేగా వచ్చింది. వచ్చాను సరే, ఏం చేసావు? నవ్వుతావేంటయ్యా? అడుక్కు తినే వాళ్ళలో శేషుని కనిపెట్టేస్తారు. వాడక్కడ లేడే. ఎక్కడున్నాడు? నేనే శేషుని. మీరెత్తుతున్న శేషుని. నన్నే చేయదు, నన్ను చేయదు. అక్షర, చెప్పరా, ఎందుకిలా చేశావు? చెప్పు. చావు తప్పించుకున్నా చావు దెబ్బల్ని తప్పించుకునేలా లేడయ్యో. చెప్పేస్తాడు ఈ అమ్మతోడు. రాజేష్ నిరికించమని చెప్పింది ఎవరు? ఎవరు? చెప్పు, చెప్పు. కొట్టద్దరిగింది గారు, చచ్చిపోతాను. చెప్పు.
చెప్పేస్తాను. డబ్బు కోసం చేశాను, డబ్బుకి కకృతి పడి చేశాను. ఎవరు చేయమన్నారు? నీ వెనుకున్నది ఎవరు? చెప్పు చెప్పు. వదినా, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు సార్? కోర్టుకు మేడం. రాజేష్ గారిని ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టమన్నారు. రేపని చెప్పించి కావాలని హరి చేస్తున్నాడు వదినా. ఎవరు ఎన్ని చేసినా మీ అన్న వదిన ఇచ్చిన మాటని తప్పరు రాజేష్. మేడం, తీసుకెళ్ళాలి. తీసుకెళ్లాల్సిన వాణ్ణి తెచ్చాం సార్. వీణ్ణి తీసుకెళ్ళండి. వదినా, ఇతను శేషు కదా? అవును సార్. ఏ శేషునైతే మా రాజేష్ చంపాడని అరెస్ట్ చేశారో పతికే మీ ముందున్నాడు. ఇక హరి గారు కోర్టుకి తెమ్మనడానికి, శిక్ష వేయించాలి అనుకోవడానికి మా రాజేష్ హంతకుడెలా అవుతాడు? నేరం మోపిని ఈ శేషుయే కదా నేరస్తుడవుతాడు. ఏరా, ఎందుకు చేసావు? చెప్పు, ఎందుకు చేసావు? చెప్పు. సార్, డబ్బు కోసం చేశాను సార్. నీ వెనక భూపతి కూడా ఉన్నాడు కదరా, అది చెప్పు. చెప్పరా, చెప్పు. చెప్పరా? చెప్పు, చెప్పు. రై, భూపతి ఉన్నాడు, నిజం చెప్పు. ఆల్రెడీ గుడిలో అయింది రాజేష్. వాడి పేరు చెప్పట్లేదు. బయటికి తెస్తానని భూపతి నమ్మించినట్టున్నాడు. అదే లేదు, నేనే అంతా చేశాను సార్. నేనే చేశాను సార్, నన్ను ఎవరూ చేయమని చెప్పలేదు. నువ్విప్పుడు చెప్పకపోయినా ఆ మూల స్తంభం ఎప్పుడో అప్పుడు దొరుకుతాడు. సార్, ఇక మీరు మీ డ్యూటీ చేయండి. కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో ప్రవేశపెట్టి తగిన శిక్ష వేయిస్తాం మేడం. సారీ మేడం, వీడియో సాక్ష్యాన్ని నమ్మి అరెస్ట్ చేశాం. అది మీ తప్పు కాదు, ఆ ఏసీపీ గారిది. ఇప్పుడు చెప్పండి వారికి. నేను మాట్లాడతాను మేడం. మీరు రాజేష్ గారిని తీసుకెళ్ళండి. ఆ బేడీలు తీయండి. ఆంజనేయులు, వీని లోపలేయండి. ఎలా దొరికాడు వదినా? వాడి పాపం పండి డబ్బు కోసం రాజేష్ నేను చచ్చిపోయాను నాటవాడి బ్లాక్మెయిల్ చేస్తే డబ్బులు వస్తాయని చేశాను. నిర్దోషని నిరూపించాం. అత్తయ్య గారు, కాంట్రాక్ట్ కి కావలసినవి చేస్తూనే రేపే మనం కూడా చిన్నగా ఇంటి దగ్గరే మొదలు పెడితే? ఇది ఇంకా మంచి ఆలోచన అక్షర. వచ్చి తినేవాళ్ళు ఉంటారు. వ్యాపారాన్ని ఇంకా వృద్ధి చేయొచ్చు. ఏమా? అలాగే చేద్దాం. అమ్మవారికి దిష్టి తీద్దాం. అక్షర, సరుకులు కూరగాయలు అన్నీ తీసుకున్నట్టేగా? మొదటి రోజుకి మనం అనుకున్న మెనూకి తగ్గట్టు అన్ని తీసేసుకున్నామండి. ఆ, మన భోజనాలు చూసి అందరూ ఫిదా అయిపోవాలి అక్షర. మన అమ్మ హోటల్ పేరు విజయవాడ అంతా పాకాలి. మనకి మంచి పేరు రావాలి. వస్తుందండి. ఆ అమ్మవారి ఆశీస్సులతో చేస్తున్నాం. వారే దినదిన అభివృద్ధి చూపిస్తారు. ఛాలెంజ్ లో మనమే గెలిచేలా చేస్తారు. నేనుండగా అదెలా సాధ్యం? నాశనం చేయను.
మామూలు నాశనం కాదయ్యా, సర్వనాశనం, దుంప నాశనం చెయ్యాలి. మీ అమ్మ తోడు. అదేంటమ్మ గారు, శుభమా అని హోటల్ పెడుతూ మీకు మీరే నాశనం అయిపోవాలని కోరుకుంటున్నారు? తదాస్తు దేవతలు విని తదాస్తు అంటే అంతిమంగా మీ అంతమేగా. పిచ్చి మోహ, మేం కాదే, అదిగో ఆ ముందు పోయేవాళ్ళు. అలా అనుకుని కుళ్ళుకునే అమ్మా. వాళ్ళు చేసేదే మీరు చెయ్యాలని చూస్తూ ఎటు కాకుండా పోయి వెనక్కే సస్తున్నారు. పరిమళ, ఆ, వాట్ ఆర్ యు టాకింగ్? అయ్యో అయ్యగారు, నా టంగు టాకింది. ఆ? మీరేది మొదలు పెట్టినా ఆ రోజే ముగిసిపోయి చివరికి ఒక్క రూపాయి కూడా లేకుండా మీ ముష్టి బతుకులైపోయి అడుక్కుని అప్పుడు మీకో ముద్దు కూడా ఎవరు వేయకుండా మీ కడుపులు మాడిపోయి మీరు దిక్కులేని చావు చావాలని. పరిమళ, ఆ, ఏంటే శాపనార్థాలు పెడుతున్నావు? ఆ, కాదయ్య గారు, అలా కాకుండా మీరు బాగుండాలని కోరుకునే మీదానని చెప్తున్నాను. అంతే అంతే అయ్య గారు. ఆహా, దానికి అంత చెప్పాలా? మీరు బాగుండాలని ఓ ముక్క అంటే సరిపోదు. ఆ, ఆ, నీకు ఎక్కువైపోయిందే పరిమళ. ఏదో సాయానికి తీసుకెళ్తుంటే పిల్లిని చంకనెత్తుకొని తీసుకెళ్తున్నట్టు అయిపోయింది. మీ అమ్మ తోడు. అమ్మగారు, నేను మీ మేలు కోరే. అమ్మా, ఇంక చాలా ఆపు. వాగుతావు, ఏమనంటే చాలు కోళాయి తెరుస్తూ ఉంటావు. కట్టేసానులే. హ్మ్. యాయో, హ్మ్. ఇంకెంతసేపు అయ్యా? ముహూర్తానికి మనం ఓపెనింగ్ చేసేసుకోవాలి. వాళ్ళు తలదించుకున్నామే అని కుమిలిపోవాలి. యాయా, ఈసారి మనది పై చేయి కావాలి. మీ అమ్మ తోడు. ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లేదే. ఆటోకి యాక్సిడెంట్ చేసి డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి ప్రమాదం తలపెట్టాలని చూస్తున్నారా? కనపడుతున్నా ఎంత మొండిగా వాదిస్తున్నాడో. ఇంకా మాకెంత ఉండాలి? ససే మీరా క్షమాపణలు అడగందే మేమైతే కారు తీయం. మీ అమ్మ తోడు. సార్, ఆఫీస్కి వెళ్ళాలి సార్, టైం అవుతుంది. ఆ క్షమాపణ ఏదో చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి సార్, చెప్పండి. రెండు నిమిషాల్లో ఎవరిది తప్పో తేలిపోతుంది. 2 నిమిషాలు ఓపిక పట్టండి. ఆ, మీదే తప్పు. మా కార్ని డ్యామేజ్ చేసింది మీరే. ఏ మీరే ఎందుకు కాకూడదు? ఆ, ఎలా అవుతాం? రాయితో మీ కార్ని మీరే డ్యామేజ్ చేసి ఉండొచ్చు కదా. మేమెందుకు చేసుకుంటాం? ఎలా చేసుకుంటాం? ఇదిగో ఇలా. ఎక్స్పెక్ట్ చేశా మీరు ఇలాంటిది ఏదో చేసే ఉంటారని. అదిగో వచ్చారు. ఎప్పుడో వచ్చేస్తున్నాము అన్నారు కదా, ఇంత ఆలస్యమైందే. మనకి తగలడ్డారు కదమ్మా. ఎవర్రా? ఇంకెవరు నాన్న? భూపతి. అన్యాయంగా గుద్ది పారేశారు. బాగు చేయించండి, తీసి పారేస్తాం. క్షమించండి. అంత చేశారా? వాళ్ళకసలు బుద్ధి అనేదా రాదా?
చావు దెబ్బలు అవమానాలు వాళ్ళకి ఎదురవుతున్నా రాని బుద్ధి ఇంకెక్కడొస్తుందమ్మా? చచ్చాకే ఇంకా. అదిగో ఇక్కడ మనకు మళ్ళీ పోటీగా తయారయ్యారు చిన్నక్క. సెటప్ అంతా అయిపోయిందిగా? అయిపోయింది సార్. వెళ్ళండి. అదిగో తగలడ్డారు. ఏయ్, ఎవరిని అంటున్నావు? ఎవరినన్నా అనిపిస్తే వాళ్ళనే. ఇదిగో మీ అమ్మతోడు మాటలు జాగ్రత్తగా రాని రాజేషు. ఏదో జైలు నుంచి బయటపడ్డానని పెర్రవీగకు. అసలు పోవాల్సింది మీరు. తప్పించుకున్నాం కదా అని ఓ మెడిసి పడకండి. పిడుగు లాంటిది ఏదో ఒకటి పడుతుంది, పోతారు. ఛ! ఏంటండి మా అమ్మగారు అయ్యగారు పిడుక్కే పోతారనుకుంటున్నారా? కరెంట్లో వేలు పెట్టినా పోతారు, ఆ బోర్డు తల మీద పడినా పోతారు, ఇదిగో ఈ కూరగాయల కత్తి పీక మీద పడినా పోతారు. పెద్ద చెప్తున్నారు. పరిమళ, వాళ్ళని చెప్పలేదే, నువ్వే వాగుతున్నావు, ఐడియాలు కూడా ఇస్తున్నావు. అయ్యో లేదయ్య గారు, పోవాలనుకుంటే ఎట్టా అన్నా పోతారు. ఆఫ్టర్ ఆల్ మీ పిడుక్కే పోరని చెప్పే ఉద్దేశం అయ్యా నాది. మీరు మీ పరిమళని అపార్థం చేసుకుంటున్నారు. ఇంకెవరికి చెప్పుకోవాలరా భగవంతుడా, భగవంతుడా. మీ ఉప్పు తింటున్న దాన్ని మీరే అంటుంటే ఇంకేం చేయాలి? ఏయ్, నోరు మూసుకొని ఇవన్నీ లోపల పెట్టాలి, లేదంటే నీ నోరు కుట్టేస్తా. పా. అమ్మగారు, మీరు ఎట్టా అంటే అట్టా అమ్మ. ప్రతోడికి లోకు అయిపోయాం. బుద్ధుల్ని బట్టే ఉంటాయి. అక్కాయ్, మీ విలువ దీంతో అమాంతం పెరుగుతుంది చూడండి. ఏంటి బోర్డు పెట్టి హోటల్ అంటే పెరిగిపోతుందా? రుచులు కూడా 4 చోట్ల చెప్పుకునేలా ఉండాలి మిస్టర్ భూపతి. చెప్పుకుంటారు. ఇంతకు ముందు జరిగిందో లెక్క, ఇకపై జరిగేదో లెక్క. మీ అమ్మతోడు పదవి ఊస్టింగ్ అయ్యి మార్జీలైపోయిన వాళ్ళు ఎందుకమ్మగారు? పాయింట్ ఏనే జాను, మచ్చబట్టోళ్ళు ఎందుకు? అబ్బో పెద్ద స్వచ్ఛం మరి. మచ్చ లేదు, మాణిక్యం లేదు, అదొక విలువ ఉంటుంది. రమ్మని చెప్పు మీ అమ్మతోడు. చెప్పు. వినవు కదనే. సరే ఆగు. మేడం నమస్తే. ఏం లేదు, మేము ఒక హోటల్ పెట్టాం. ఈ రోజు హోటల్ ఓపెనింగ్ మేడం, మీరు వచ్చి కాస్త ఓపెన్ చేయాలి. అవునా? మరి ఎలా మేడం? సరే, థ్యాంక్ యూ మేడం. అర్థమైందయ్యా, ముందు రానని తర్వాత వస్తానని అంది కదూ? కాదే, ఆవిడ అసలు ఊర్లోనే లేరంట. అమ్మయ్యా. పర్యాటక శాఖ మంత్రి పరంధామయ్య గారు ఉన్నారంట, ఆయన్ని పంపిస్తానంది. సర్లేవయ్యా, మచ్చ మాణిక్యం రాకుండా ఇంకొకళ్ళు వస్తున్నారుగా, మంచిదేలే. దీన్ని బట్టి అర్థమైపోతుంది కదయ్యా, మనకి మంచి రోజులు వస్తున్నాయి. మీ అమ్మతోడు. ఏ పిచ్చి మొహాలు ఇళ్ళలగ్గానే పండగ అయిపోయింది అనుకుంటారు. ఎప్పుడు అయ్యేదే అవుద్దని తెలియదు. ఈసరి ఎలా అవుద్దో ఏమవుద్దో. సరే సరే, త్వరగా కానీ, వాళ్ళు చేసేస్తున్నారు. ఎరగదీసేస్తాను, చూడు చూడు. ఎవరో అన్నారు, ఏమైంది? కక్కలేని అసంతృప్తి ఎక్కడుందో కనబడుతుంది. చెప్పావుగా బుడ్డమ్మ, మంచివాళ్ల దగ్గరకే మంచివాళ్ళు వస్తారని. వచ్చారు. అటువైపు మొహం కూడా చూడలేదు. కామెడీ. యోయో, పని కట్టుకుని మరి వీళ్ళ చేత తూ అనిపించుకోవడానికి కనకానికి చెప్పి మరి మంత్రిని పిలిపించినట్టుందిగా. మన టైం బాగుంది అనుకున్నా, అట్టేసొచ్చింది మీ అమ్మతోడు. బాధపడకే. ఏమయ్యా, చూడు నవ్వుతున్నారయ్యా. కాసేపట్లో ఏడుస్తారు. రండి రండి సార్, కూర్చోండి. రండి సార్, కూర్చోండి.
ప్లేట్ పూరి. ఇప్పుడు చూడు తూ అని ఊస్తారు. యా ఊస్తారంటే అడిగడిగి మరిగి వేయించుకొని తింటున్నారు. కరు వెదవలు. అదేనే నాకు అర్థం కావట్లేదు. అయ్యా ఓకే. ఏంటే బొకే 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 తెచ్చిన చోటే ఇచ్చే. తీసుకురండి అయ్యా, లేకపోతే పడే. మీ చేతిలోనే ఉందయ్యా. మీరు ఎట్టంటే అట్టయ్యా. మరి ఓపెనింగ్ ఆయనేంటే గొప్ప, నా హోటల్ కి నేనే గొప్ప, నేనే బోనీ చేసుకుంటా. మీ టిఫిన్ కూడా మీరే తిని కక్కుకోవాలి. ఏయ్ ఇదిగో అన్నా. ఎంతసేపయ్యా? సార్ చూస్తున్నాను సార్. ట్రబుల్ షూటర్ వచ్చే కారుకే ట్రబులా? సీనో. సార్ చూస్తున్నాను సార్. ఎంతసేపయ్యా? తెలియట్లేదు సార్. ఏం తెలీదు? బ్రదర్ నేను చూస్తాను. చూడండి. చూసావా? పవర్ సప్లై ప్రాబ్లం అనుకుంటా. షెడ్కి తీసుకెళ్ళాలి. రై, ఇలాంటి కార్ తీసుకొస్తావా? నన్ను రోడ్డు మీద నిలబెడతావా? సడన్ గా అయింది సార్. మరి ఇప్పుడేం చేయను? మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి సార్, నేను తీసుకెళ్తాను. విన్నావుగా, లగేజ్ తీసి కారులో పెట్టు. ఓకే సార్. ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. అలాగే సార్. అన్నా, సార్ని కలెక్టర్ ఆఫీస్ దగ్గర దింపాలి. ఓ, ఆ ఆఫీసర్ ఈయనేనా? ఆటో తీసుకుని వస్తాను. బ్యాగ్ ఆటోలో పెడతాను సార్. వెళ్ళండి సార్, నేను కార్ రిపేర్ చేస్తాను. త్వరగా వెళ్ళు. అలాగే సార్. అన్నా, కలెక్టర్ ఆఫీస్కి. మిమ్మల్ని ఎక్కడో చూశాను హాసిని. ఒరిస్సా ఆఫీస్లో వర్క్ చేసావా? లేదు సార్. అవునా? ఎక్కడో చూశానే. ఏమున్నావే? హాసిని, తెలంగాణలో ఏమైనా కలిసామా? లేదు సార్, నేను ఎక్కడ వర్క్ చేయలేదు. వదలండి సార్. ఇక్కడేనా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. ఫ్రెషరా? ప్రసాద్ గారు, రాజేంద్ర గారు సార్ కి బొకే ఇవ్వాలని ఎదురు చూస్తున్నారు. ఓకే మేడం. సార్, ఈయన రాజేంద్ర, మన దగ్గర సీనియర్ టైపిస్ట్. హాయ్ సార్. ఓ,
సీనియారిటీ తెలుస్తోంది. Your sweet name? శ్వేత సార్. Oh, very, very sweet name. అక్షర గారి పిఏ సార్. Oh. Okay. See, శ్వేత, ఇక నుంచి ఒకరి దగ్గరే అని కాకుండా ఒక్కరిగా కలిసి చేసుకుందాం. వర్క్ అప్పుడే సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సరేనా? ఓకే సార్. నేనేం తప్పుగా అనలేదు మేడం. ఎవరన్నా చేసుకోవచ్చు, తప్పే లేదు. కానీ వీరు మీ భర్త అని అతనికి సపోర్ట్ చేసి మాట్లాడకూడదు. అది తప్పు. ఆ స్థానంలో ఎవరున్నా నేనిలాగే మాట్లాడతాను. అది నా గురించి తెలిసిన అందరికీ తెలుసు. తన మన అన్న భేదం నాకుండదు. న్యాయమే ఉంటుంది సార్. కరెక్ట్ చేయండి మేడం. పెద్దది చేసే కొద్దీ పెద్దది అవుతూనే ఉంటుంది సార్. వదిలే ప్రసక్తే లేదు. కరెక్ట్ చెయ్యండి. సార్, ఇతను మామూలోడు కాదు. ఇక్కడ వాళ్ళ యూనియను మామూలుది కాదు. అసలే మీడియా ఎప్పుడెప్పుడు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటుంది. దొరికారో వదలరు సార్. మేడము వదలరు సార్. కోపంతో కాకుండా ఆలోచించండి సార్. సార్, తీసిచ్చేయండి సార్. ఏముంది, వెళ్ళిపోతారు. మీకంత కోపం ఉంటే తర్వాత చూసుకుందరు సార్. సార్, మీరు ఇచ్చేయండి సార్. ఇది అయ్యేది కాదు. యూనియన్ని మీడియాని రప్పిస్తా. అక్కర్లేదు. ఇచ్చేస్తారు మేడం, తీసి ఇచ్చేస్తారు. సార్ ప్లీజ్. ఇచ్చానుగా తమరు. మనిషి డబ్బుని నిజాయితీగా సంపాదించాలి. డబ్బు మనిషి నిజమైన విలువలను తీసేయకూడదు. హోదా ముఖ్యం కాదు, బిహేవియర్ ముఖ్యం. ముఖ్యంగా సంస్కారం ముఖ్యం. మన సంస్కారం మర్చిపోయి ఉంటే ఎవరినైనా అడిగి తెలుసుకుని నేర్చుకోండి. స్త్రీలను గౌరవించండి. హీనంగా చూడొద్దు. ఘోరంగా దెబ్బతింటారు. ఆయన ప్రవర్తన ఏమీ బాగలేదు మేడం. గమనించండి హాసిని, భయపడకండి, మీకు నేనున్నాను. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పే తీరుతాను. ఆయన దగ్గర మాత్రం నేను వర్క్ చేయలేను మేడం. నేను వెళ్ళను. హాసిని మేడం, అజయ్ సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు. లెటర్ ప్యాడ్ కూడా తెచ్చుకోమన్నారు.
పిలిచేది. నేను వెళ్ళను మేడం, భయంగా ఉంది మేడం. చెప్పు అనసూయ. అనసూయ ఎవరు? అలా అడుగుతున్నావేంటి బంగారం? అడిగిన దానికి చెప్పండి, ఎవరు? మై డియర్ వైఫ్, నా ముద్దుల భార్య. మరి భార్య ఫోన్ చేస్తుంటే కాల్ ఎందుకు కట్ చేస్తున్నారు? ఆఫీసులో ఉన్నానమ్మా. ఉంటే అది నీకు ఆఫీస్, నాకు కాదు. ఎంత పనున్నా నేను ఫోన్ చేస్తే ఫోన్లన్నీ పక్కన పెట్టి నాతో మాట్లాడాలని నీకు తెలీదా? నేనందరినీ వణికిస్తే ఇది నన్ను వణికిస్తుంది. ఛీ! సమాధానం చెప్పరే. ఒక్కడికే రావాలా? వద్దురా. నీ మాటలు ముద్దుగా ఉంటే మాట్లాడబుద్ధి కాక మౌనంగా వింటున్నా, అంతే. చెప్పను సూయ, ఏమైనా పనుందా? అవును, హనీని స్కూల్లో జాయిన్ చేసావా? అది చెప్పడానికే చేశాను. ఆ స్కూల్లోనే జాయిన్ చేశాను. మంచి స్కూల్ అంటావు. సరే మరి ఉంటాను డార్లింగ్. హలో. చెప్పమ్మా, చెప్పు. స్కూల్ విడిచిపెట్టే టైంకి వెళ్ళి పాపని తీసుకుని రండి. పనుంటుంది. ఇట్స్ ఓకే, వెళ్తాను. అలా వెళ్ళేటప్పుడు కూరగాయలు మరియు సరుకులు కూడా తీసుకురండి. అనసూయ, నేను సిటీకి పెద్ద ఆఫీసర్నే. అయితే ఆఫీసర్లు అన్నాలు తినరా? వాళ్ళకి ఆకలేదా? సరే, పస్తులుంటానంటే ఉండు. నేను హనీ హోటల్ నుండి తెప్పించుకొని తింటాం. వద్దమ్మా, హోటల్ ఫుడ్ ఒంటికి అంత మంచిది కాదు. ఇంకా ఏమేం నేర్చుకున్నారు చిన్న బావా? వంకాయ బజ్జీ, వామాకు బజ్జీ, అరటికాయ, బంగాళదుంప, మిర్చి, ఎగ్గు, అబ్బో చాలా ఉన్నాయిలే అప్పు. రోజుకో స్పెషల్ చేస్తావా నాన్న? మరంతేగా నాన్న. సాయంత్రం వరకు ఆటో, తర్వాత ఇక్కడ సాయంత్రపు స్పెషల్ స్నాక్స్. సూపర్ అన్నయ్య. టిఫిన్స్, మీల్స్, స్నాక్స్ అన్నీ ఇలా వెరైటీ వెరైటీగా చేస్తే మన వ్యాపారం వెలిగిపోద్ది. మాదింకా రగిలిపోద్ది. నీ అమ్మ తోడు. రండి బాబు రండి, వేడి వేడి బజ్జీలు. నోట్లో వేసుకుంటే వేసుకున్నట్టే ఉండవు. మరి ఇంకెందుకు కొనుక్కోవడం? వీళ్ళకి అసలు చెప్పేదే అర్థం కావట్లేదు. అసలు నువ్వు చేసేదే నాకు అర్థం కావట్లేదు. ఈవినింగ్ బజ్జీలు వేస్తున్నారన్నా? అవును, ఈ రోజు స్పెషల్ తమలపాకు బజ్జీ. 2 ప్లేట్లు ఇవ్వండి అన్న. ఎగ్ బజ్జీ వేస్తారా అన్న? రేపు వేస్తానులే తమ్ముడు. వేసే అన్న, మళ్ళీ కార్తీక మాసం వస్తే తినం. సూపర్ అన్న, టేస్ట్ అదిరింది. థ్యాంక్ యూ తమ్ముడు. అత్తయ్య గారు, మనం కూడా కార్తీక మాసం మొదలవగానే ఆ నెలంతా మొత్తం శాకాహారమే చేద్దాం. కరెక్టే అమ్మా. అప్పుడే మన దగ్గరకు వచ్చిన వాళ్ళు వేరే చోటుకు వెళ్లరు. అవునమ్మా, నాన్ వెజ్ చేస్తే అసలు ఎవ్వరూ రాకపోవచ్చు. వెజ్జే చేద్దాం. ఏమయ్యా, విన్నావా? ఆ, ఆయన మన బజ్జీ దగ్గరికి ఎవడు రాడేంటయ్యా. 2 ప్లేట్లైనా అమ్మకపోతే పరువు పోతుంది. ఏమండి, 2 ప్లేట్లు బజ్జీలు ఇవ్వండి. ఏమయ్యా, వచ్చారయ్యో.
మన దగ్గరికే వచ్చారు. ఇచ్చే ఇచ్చే ఇచ్చే. వరద బాధితులకి పులిహోర పొట్లాలు కనిపించినంతగా సంతోషపడిపోతున్నారుగా. ఈగలు తోలి తోలి ఇద్దరు కనబడితే ఆ మాత్రం ఉంటుంది కదండి. చూడండి, ఈ ఇద్దరే 20 మంది అవుతారు. ఆ 20 200 మంది అవుతారు. మీ అమ్మ తోడు. అక్కడ తినొద్దని వీణ్ణి చెప్పా. అప్పుడు 2 లక్షల మంది కూడా అవుతారు. తిని చెప్పండి. తినండి, ప్లీజ్ రా.